జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భూమి అవసరం మన రాష్ట్రంలో. అదే పద్ధతిలో గతంలో టీడీపీ హయాంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు గతంలో శాంక్షన్ చేసినటువంటి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి 3 acres per మెగావాట్ వీళ్ళు కేటాయించారు. కానీ మొన్న జరిగినటువంటి స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో మాకున్న సమాచారం మేరకు 3 ఎకరాలని కాస్త 6 ఎకరాలకి పెంచేశారు, డబుల్ చేశారు. గతంలో ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల చొప్పున భూమి కేటాయిస్తే ఇప్పుడు ఒక్కొక్క మెగావాట్కి 6 ఎకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ భూ కేటాయింపుల్ని డబుల్ చేసి వేల ఎకరాల భూ పందారానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ మన స్కామ్స్టర్ జగన్ రెడ్డి మొన్న జరిగినటువంటి SIPB మీటింగ్లో JSW నియో ఎనర్జీ వారు 3,350 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టుబడి ప్రతిపాదనకి ఆమోదం తెలిపారు. ఇవాళ క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపారు. JSW నియో ఎనర్జీ ఎంత అండి? 3,350 మెగావాట్లు. సాధారణంగా మెగావాట్కి 3 ఎకరాల చొప్పున వాళ్ళకి 10,050 ఎకరాల భూమిని కేటాయించాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10,050 ఎకరాలని డబుల్ చేసి 20,100 ఎకరాల భూమిని JSW నియో ఎనర్జీ కంపెనీ వాళ్ళకి కట్టబెట్టారు. ఇదేంటి సార్, మీ తాతలు సంపాదించిన ఆస్తా ఇది? ఏమండి, జగన్ రెడ్డి గారు ఇష్టానుసారం డబుల్ చేసి పనిచేస్తా ఉన్నారు. దేనికి మీరు ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల చొప్పున కేటాయించాలన్నటువంటి నిబంధనని మార్చేసి ఎకరాకి 6 ఎకరాల చొప్పున, మెగావాట్కి 6 ఎకరాల చొప్పున ఎందుకు కేటాయించారు? ఇవాళ క్యాబినెట్లో ఏ రకంగా ఆమోదం తెలిపారు? నిన్న మొన్నటి వరకు సోలార్ పవర్ పర్ మెగావాట్ 3 acres ల్యాండ్ అలాట్మెంట్ అవునా కాదా? ఇవాళ నేను సంబంధిత శాఖ మంత్రి పొంగనూరు పుట్టింగ్ పెద్దిరెడ్డిని కూడా అడుగుతా ఉన్నా. ఏమయ్యా పెద్దిరెడ్డి, ఎంత కమిషన్ మింగారాయా? నువ్వు మీ నాయకుడు జగన్ రెడ్డి కలిసి ఎన్నికల సమయంలో అసలే ఖర్చులు ఎక్కువ కదా మనకి, ఎంత కమిషన్ మింగి ఎన్ని వేల కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని 3 ఎకరాలని 6 ఎకరాలకి పెంచారు? దానికి జవాబు చెప్పండి. JSW నియో ఎనర్జీ వాళ్ళకి 3,350 మెగావాట్లకి 10,050 ఎకరాలు మీరు యాక్చువల్గా కేటాయించాల్సింది 3 ఎకరాలు చొప్పున పర్ మెగావాట్, కానీ మీరు 20,100 ఎకరాలు కేటాయించారు. ఇవన్నీ కూడా పులిగొండ్లపల్లె తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో మరి ఈ రకంగా భూములు కేటాయింపు. అదేవిధంగా ఆక్వా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఆక్వా గ్రీన్ అనే కంపెనీ, ఇది అసలు ఈ కంపెనీ ఎవరిదో కూడా ఎవరికి తెలియదు. అంటే అసలు ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం ఉంది? ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఊరు పేరు లేనటువంటి ఒక కంపెనీ. వీళ్ళకి అసలు గతంలో సోలార్ పవర్ ప్రొడక్షన్లో వీళ్ళకి ఎంత అనుభవం ఉందో ఎవరికి తెలీదు. ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 1000 మెగావాట్లు. ఇందాక నేను చెప్పినట్టు పులిగొండ్లపల్లె తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో వీళ్ళకి 1000 మెగావాట్లకు గాను మెగావాట్కి 6 ఎకరాలు చొప్పున వీళ్ళకి ఒక 6,000 ఎకరాలు. 6,000 ఎకరాలు ఆక్వా గ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, JSW నియో ఎనర్జీకి ఒక 20,100 ఎకరాలు. అంతేకాకుండా ఇది ఇంకా దారుణం అండి, కొత్తగా ఈ కేటాయింపులు చేయటమే కాకుండా గతంలో ఏదైతే ఇండోసోల్ కంపెనీ పేరుతో వీళ్ళు 2022 సెప్టెంబర్లో, ఇదిగోండి జీవో 12/9/2022